నవరాత్రుల్లో 6వ రోజు కథ. కాత్యాయని దేవికి జై. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవగాతిని. దుర్గామాత యొక్క 6వ స్వరూపనామము కాత్యాయని దేవి. ఈమెకు కాత్యాయని అని దేవి అన్న నామం ఏర్పడడానికి కారణం ఈ విధంగా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడు ఉండేవాడు. ఆ మహర్షి పుత్రుని పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ప్రాదుర్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రిగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష. పరమేశ్వరి అతడి అభీష్టాన్ని నెరవేర్చింది. కొంతకాలం తరువాత మహిషాసురుని అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు తమ తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయని మహర్షి ఆ దేవిని ఆరాధించటం వల్ల ఆమె కాత్యాయని అని పిలువబడింది. ఈ ప్రసంగంలో మరో గాథ కూడా వినవస్తుంది. ఈ దేవియే కాత్యాయనినని సదనంలో పుత్రిగా అవతరించింది. ఆశ్వయుజ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్వంతం 3 రోజులు ఆ దేవిని కాత్యాయని ఋషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుని వధించింది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందడానికి వ్రజగోపికలు యమునా తీరంలో ఈ దేవినే ఆరాధించారంట. ఈమె వ్రజక మండలంలో అధిష్టాత్రి దేవి రూపంలో ప్రతిష్ఠించబడింది. ఈ విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైనది, దివ్యమైనది. ఈమె వర్ణము స్వర్ణ సమంగా మెరుస్తూ ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలలో అలరారుతూ ఉంటుంది. ఈమె దక్షిణ హస్తం పైన ఉన్నది అభయముద్రలోను, క్రింద చేయి వరముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపునున్న చేతిలో ఖడ్గము, క్రింద హస్తంలో పద్మము రాజిల్లుతూ ఉంటాయి. ఈమె వాహనము సింహము. భక్తులు దుర్గాభోజులో 6వ నాడు ఈ దేవీ స్వరూపాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఆ రోజున సాధకుని మనస్సు అజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగ సాధనలో ఈ అజ్ఞాచక్రానికి అత్యంత మహత్యపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయని దేవి చరణ కమలాలలో అర్పించి వేస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేయునట్టి సాధకునికి ఆ తల్లి దివ్య దర్శనము సహజంగా అవుతుంది. కాత్యాయని దేవి యందు భక్తి ఏర్పడటం, ఆ తల్లిని ఉపాసించటం ద్వారా మనుష్య మాతృలకు అత్యంత సులభంగా ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి. ఆ తల్లి భక్తులు ఇహంలో ఉంటున్న అలౌకిక తేజో ప్రభావ సంపన్నులై బాసిల్లుతూ ఉంటారు. వారి రోగ శోక సంతాప భయాదులన్నీ నాశనమైపోతాయి. జన్మ జన్మాంతరాల పాపాలన్నీ నాశనం చేయటానికి మానవ మాతృనికి మాతృభాసన కన్నా మిన్నది అయినది అధిక సుగమ సరళ మార్గం మరి ఏదీయూ లేదు. ఈ జనని ఆరాధించే వారందరూ ఈ దేవి సాన్నిధ్యంలోనే ఉంటూ పరమ పదాధికారులవుతూ ఉంటారు. కనుక మనం సర్వతో భావేన మాతృచరణాలను శరణి వేడి ఆమె పూజ యందు తత్పరులై ఉండాలి. కాత్యాయని దేవికి జై.